నమస్కారం. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం. గత 4 దశాబ్దాలుగా జ్యోతిష శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఎంతో మందికి దిశానిర్దేశం చేస్తున్న జ్యోతిష వైజ్ఞానిక సంస్థ స్టార్ ఆస్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ కార్యదర్శి, ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిర్విద్యాభూషణ తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ జ్యోతిష అధ్యాపకులు, జ్యోతిర్విద్యాభూషణ బ్రహ్మశ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ జాతక సమస్యల పరిష్కార మార్గం కోసం స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా మాట్లాడండి. అలాగే వారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి. దోషాలు, దశలు, యోగాల గురించి తెలుసుకోవాలి, రెమెడీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే వారి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమం వివరాలు ఎప్పటికప్పుడు భక్తి టీవీలో గ్రహవాణి కార్యక్రమం ద్వారా తెలియజేస్తుంటారు. అలాగే జూన్ 19వ తేదీన గ్రహ శాంతి హోమం నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ హోమంలో పాల్గొనడానికి స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. జ్యోతిష శిక్షణ తరగతుల వివరాల కోసం కూడా వారిని నేరుగా సంప్రదించవచ్చు. యూట్యూబ్ సెర్చ్ లో గ్రహవాణి అని టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. నమస్కారం అండి. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. గోచారం అని అంటుంటారు కదా, అసలు గోచారం అంటే ఏంటో చెప్పండి ఈ రోజు కార్యక్రమంలో. గోచారం అంటే కనుక మన గ్రహాలు ఒక్కొక్క రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాయి. ఆ మారే క్రమాన్ని మనం గోచారం అంటాం. అంటే గోచరించేది ఏదైతే ఉందో అది గోచారం కిందకు వస్తుంది. గ్రహాలు నడకని మన గ్రహచార అంటాం. కాబట్టి వ్యక్తిగత జాతకంలో జన్మజాతకంతో పాటుగా దాని ట్రాన్సిటరీ ఎఫెక్ట్స్, అంటే ఈరోజు మన గ్రహస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవటానికి మన జన్మజాతకంలో చాలా బాగా ఉన్నది, శని మంచి ప్లేస్లో ఉన్నాడు, ఇప్పుడు అష్టమ శనో, ఏలినాటి శనో, అర్ధాష్టమ శని నడుస్తుంది. ఆ నడుస్తున్నప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఏంటని తెలుసుకోవడానికి ఈ గోచారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి గోచారం మూలకంగా వ్యక్తిగత జాతకంలో ఉన్న లోపాలను సరిదిద్దుకునే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే అండి. మరి అలాగే మీ ఆధ్వర్యంలో జ్యోతిష శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు కదా, ఒకసారి తరగతుల వివరాలు చెప్పండి. రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం గురించి చెప్పండి. జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, ముహూర్తము, మేళాపాకము ఈ అంశాల మీద వేరువేరుగా మన తరగతులు నిర్వహిస్తున్నాము గత 40 సంవత్సరాల నుంచి. నూతన బ్యాచ్ జూన్ నెలలో ప్రారంభమవుతోంది మనకి. దానికి సంబంధించిన వరకు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కుల, మత, వర్గ, ప్రాంత భేదాలు ఏమీ లేవు. కేవలం జ్యోతిష్యం అనే దాని మీద భక్తి ఉండాలి, అనురక్తి ఉండాలి, నేర్చుకోవాలని చెప్పి ఆకాంక్ష ఉండాలి. ఇవి కనుక ఉంటే తప్పనిసరిగా ఎవరైనా సరే వయసుతో నిమిత్తం లేకుండా జ్యోతిష్యాన్ని నేర్చుకోవచ్చు. దీని రిజిస్ట్రేషన్ అవన్నీ మనకి మన కార్యాలయంలో తెలియజేస్తారు. 5వ తారీఖు లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి నూతన బ్యాచ్ మనకి త్వరలో ప్రారంభమవుతోంది. జూన్ 5 లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ నూతన బ్యాచ్ మనకు త్వరలో ప్రారంభమవుతుంది. కాబట్టి జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, ముహూర్తము, మేళాపాకం ఇలా మన 3 అంశాల మీద మన క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ మనకి కార్యాలయంలో తెలియజేస్తారు. ఓకే అండి. మరి వేమూరి సూర్యనారాయణ శర్మ గారు చెప్పింది విన్నారు కదా. జ్యోతిష శిక్షణ తరగతుల వివరాలు తెలుసుకునేందుకు నేరుగా వారి కార్యాలయానికి వెళ్ళి సంప్రదించవచ్చు. జూన్ 5వ తేదీ లోపల మీ వివరాలన్నింటినీ కూడా నమోదు చేసుకోండి. గోచారం గురించి తెలియజేశారు కదండి. అసలు గోచారం వల్లనే ఇటువంటి బాధలు పడుతున్నాం కొంతమంది అంటూ ఉంటారు కదా, అసలు ఈ గోచారం వలన మానవ జీవితంలో చెడు మార్పులు సంభవించే అవకాశం ఉంటుందంటారా? గోచారం వల్ల మంచి ఉంది, చెడు ఉంది. అంటే రూపాయి కాయిన్ తీసుకున్నప్పుడు బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో రూపాయిలో మంచి రూపాయి, చెడు రూపాయి అనేది ఉండదు. రూపాయిగానే చూసుకోవాలి. అలాగే ఈ గోచారం కూడా గోచారం లాగానే చూసుకుంటే కనుక చెడు ఉన్నది. ఉదాహరణకి ఏదైనా గ్రహం మారుతున్నప్పుడు ఒక్కొక్క రాశుల వాళ్ళకి ఇబ్బందికరమైన అంశాలు ఉంటూ ఉంటాయి. ఇందాక మనం ఏలినాటి శని, అష్టమ శని అని చెప్పుకుందాం. ఈ అష్టమ శని, ఏలినాటి శని అనేది గోచారం ప్రకారంగా వచ్చేది తప్పితే జన్మజాతకం ప్రకారంగా వచ్చేది కాదు. కాబట్టి ప్రతి మనిషికి వారి యొక్క 30 సంవత్సరాల జీవితంలో ఒకసారి ఏలినాటి శని అనేది తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. ఈ గోచారం వల్ల జన్మజాతకంలో కన్నా స్థితి బాగా అనుకూలంగా ఉంటే ఈ గోచారం యొక్క ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. జన్మజాతకంలో పరిస్థితి బాగాలేక, గోచార పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళకి కొంచెం ఈతి బాధలు, ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి అట్లాంటి బాధలు ఏ వస్తున్నాయని తెలుసుకోవడానికి ఈ గోచారం ఉపయోగించుకుని ఆ బాధలకి దోష నివారణ చేసుకుంటే తప్పనిసరిగా మనకి ఏ ఆటంకాలు, అవరోధాలు రాకుండా జీవితం అనేది ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఓకే అండి. గ్రహం యొక్క మార్పు గోచారం అని అన్నారు కదా, మరి ప్రస్తుత కాలంలో మరి ఏవైనా సరే గ్రహాలు రాశి ప్రవేశం జరుగుతున్నాయంటారా? ఇది మనందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇది రేపు జూన్ 19వ తారీఖు గురుగ్రహం అనేది ఏదైతే ఉన్నదో ఆ గురుగ్రహం రాశి మార్పు అనేది జరుగుతోంది. ఈ రాశి మార్పు వల్ల వ్యక్తిగత జాతకంలో దాంతోపాటుగా గోచారంలో కొన్ని రాసుల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని రాసుల వారికి మంచి సత్ఫలితాలు కలుగుతాయి. మామూలుగా గురుగ్రహం అనగానే చాలా శుభగ్రహం అని చెప్పి మనకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ గోచారం ప్రకారంగా తీసుకుంటున్నప్పుడు ఆ చార వ్యక్తిగతంగా ఆ వ్యక్తి మంచివాడే, కాకపోతే చెడ్డవాడితో ఉంటే కనుక చెడ్డవాడి లక్షణాలు ఎలాగైతే వస్తాయో అలాగే ఈ యొక్క గోచారంలో కూడా కొంచెం ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించినంత వరకు మనం నివారణ చర్యలు కనుక చేసుకుంటే తప్పనిసరిగా ఉంటుంది. గురుగ్రహం గురించిన
ఏవైతే మనకి ఆ, నివారణ చర్యలు చేసుకుంటామో దాని గురించి వివరాలు తెలుసుకుందాం. ఓకే అండి. మరి గురుగ్రహం గురించి చెప్పారు కదా, గురుగ్రహం వలన మరి ఏ రాశుల వారికి చెడు ప్రభావాలు కలుగుతాయంటారు? గురుగ్రహం వలన గురుగ్రహం కనుక గోచారంలో కనుక జన్మలో ఉన్న, దశమంలో ఉన్న, ఏకాదశంలో ఉన్న, అలాగే ద్వాదశంలో ఉన్న, అంటే కనుక జన్మరాశి కనుక నాది కనుక సింహరాశి కనుక అయితే ఆ సింహరాశికి ఇప్పుడు ద్వితీయంలో ఇప్పుడు గురువు ప్రస్తుతం మిథున రాశిలో ఉండటం జరిగింది. ఆ మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రావడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశికి వచ్చినప్పుడు కర్కాటక రాశి జాతకులకి అంటే కనుక నక్షత్రాలు తీసుకున్నప్పుడు పుష్యమి, ఆశ్లేష ఈ నక్షత్ర జాతకులకి కొంచెం ఇబ్బందికరంగా ఉండే అంశాలు ఉంటాయి. అలాగే దాని తర్వాత సింహరాశి జాతకులకి అంటే కనుక మఖ, పుబ్బ, ఉత్తర మొదటి పాదం జాతకులకి ఈ యొక్క జన్మ జాతకంలో కనుక గురుగ్రహం కనుక వారి యొక్క జన్మరాశి కనుక సింహరాశి అయితే ఈ కర్కటక రాశి వారికి, సింహరాశి వారికి అంటే సింహరాశి వారికి 12వ ఇంట్లో ఉన్నాడు. 12వ ఇంట్లో ఉంటే కనుక బాగా వ్యయస్థానం, ఖర్చులు ఎక్కువగా పెడతారు. ఏ ఖర్చులు పెడతారయ్యా అంటే కనుక అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇలా ఖర్చులు ఎక్కువ పెట్టుకోవటం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి దోషపరిహార ప్రక్రియలని మనం చేపట్టుకోవచ్చు. ఓకే అండి. మీరు కూడా వేమూరి సూర్యనారాయణ శర్మ గారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, జాతక దోషాల గురించి తెలుసుకోవాలి, అలాగే దోషాలు, దశలు, యోగాల గురించి తెలుసుకోవాలి. సమస్యలు అధిగమించాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా సంప్రదించవచ్చు. జ్యోతిష్య శిక్షణ తరగతుల గురించి తెలుసుకోవడానికి నేరుగా వారి ఆఫీస్కి వెళ్ళి సంప్రదించండి. జూన్ 5వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే జూన్ 19న గురుగ్రహ శాంతి హోమం నిర్వహిస్తున్నారు. గురుగ్రహం మరి అలాగే రాసుల మార్పు వలన కలిగే ఫలితాల గురించి వివరంగా తెలియజేశారు కనుక ఈ హోమంలో పాల్పంచుకునేందుకు స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. మరి గురుగ్రహ శాంతి హోమం అన్నారు, అలాగే మరి రాసుల మార్పు వలన వచ్చే ఫలితాల గురించి, గురుగ్రహం గురించి మాట్లాడుకున్నాం కనుక ఈ హోమం వివరాలు, హోమాల్లో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితాల వివరాలు చాలా వివరంగా చెప్పండి ఒకసారి. ఇప్పుడు గురుగ్రహం మారటం వల్ల మనకి జన్మ జాతకంలో కనుక అదే గోచారంలో కనుక గురువు మనకి జన్మరాశిలో ఉన్న, ఇందాక చెప్పుకున్నట్టు అది 12వ ఇంట్లో ఉన్న, 6వ ఇంట్లో ఉన్న, అష్టమంలో ఉన్న, దశమంలో ఉన్న దానికి సంబంధించిన కొన్ని ఇబ్బందికరమైన అంశాలు అనేవి రావడం జరుగుతుంది. దాని ప్రకారంగా ఈ గురుగ్రహానికి ఎప్పుడైతే రాశి మారుతుందంటే రేపు 19వ తారీఖు గురుగ్రహం రాశి మారడం జరుగుతుంది. ఇది గురుగ్రహం రాశి మారుతుందా లేదా అనే మీమాంస మనకు వచ్చినప్పుడు కృష్ణానది పుష్కరాలు ఎప్పుడు వస్తాయంటే కనుక గురుగ్రహం కనుక రాశి మారుతుంటే అప్పుడు పుష్కరాలు రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 19వ తారీఖు నుంచి యమునా నది పుష్కరాలు మనకు వస్తున్నాయి. కాబట్టి గురుగ్రహం మారినప్పుడల్లా ఈ పుష్కరుడు అనే మరొక పేరు కూడా గురుగ్రహానికి ఉండటం జరిగింది. కాబట్టి ఈ పుష్కర కాలంలో తప్పనిసరిగా మనం దానికి సంబంధించి శాంతి విధానాలు అమలు చేసుకోవాలని చెప్పుకున్నది. కాబట్టి అలాగే మన వ్యక్తిగత జాతకంలో చూసుకుంటున్నప్పుడు ఈ గోచారంలో ఈ యొక్క రాసులు వాళ్ళు ముఖ్యంగా కర్కాటకము, సింహము, అలాగే దాని తర్వాత అష్టమరాశి వాళ్ళు, అలాగే షష్ఠరాశి వాళ్ళు, అలాగే దశమరాశి వాళ్ళు, వీళ్ళు కొంచెం తప్పనిసరిగా ఈ యొక్క శాంతి విధానాలు అమలు చేసుకోవాలి. శాంతి విధానాలు ఏంటంటే కనుక దక్షిణామూర్తి కల్పం ప్రకారంగా ఈ యొక్క దక్షిణామూర్తి అధిష్టాన దేవత అవుతారు గురుగ్రహానికి. కాబట్టి దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం గురించి అనుష్ఠానం చేసుకోవటము, గురుగ్రహం యొక్క జపము, హోమము చేసుకోవటము, దాని తర్వాత దానికి సంబంధించిన రుద్రహోమము ఇవన్నీ చేసుకోవటము, ఇవన్నీ మనం రేపు 19వ తారీఖున ప్రత్యేకమైన పద్ధతిలో శాంతి విధానాలు అమలు చేస్తున్నాం. దానికి సంబంధించిన వివరాలన్నీ కార్యాలయంలో తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే ముందర రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి వ్యక్తిగతంగా వచ్చినా సరే, వ్యక్తిగతంగా రాలేకపోయిన వాళ్ళకి కూడా ఈ యొక్క శాంతి విధానం అంతా అమలు చేసి దానికి సంబంధించిన పూజకు సంబంధించిన ప్రసాదం అది పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎందుకంటే జన్మజాతకంలో గురుబలం కనుకుంటే ఏ పనైనా చేయొచ్చు అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి గురుబల ప్రధానంగా ఉన్న రాసుల వారు తప్పనిసరిగా ఈ యొక్క శాంతి పూజలో తప్పనిసరిగా పాల్గొనాలి. దీనికి సంబంధించిన వివరాలన్నీ మనకి మా కార్యాలయంలో తెలియజేస్తారు. 19వ తారీఖు ఈ యొక్క క్రతువు జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా పాల్పంచుకునే ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా శుభం కలుగుతుంది. ఓకే. మరి అలాగే మన గత వారం మన కార్యక్రమంలో శంకు గురించి చెప్పారు, శంకుస్థాపన గురించి పూర్తి వివరాలు తెలియజేశారు కదా. శంకు యొక్క ప్రాధాన్యత గురించి చాలా వివరంగా చెప్పారంటే ప్రేక్షకుల నుంచి చాలా చక్కటి స్పందన వచ్చిందండి. శంకు గురించి మరొకసారి మరిన్ని విషయాలు చెప్తారా? శంకు ఏదైతే మనం అంటున్నామో, శంకుస్థాపనకి ఏదైతే చేస్తున్నామో, శంకుస్థాపన చేసే సమయంలో స్థలం యొక్క దాని ప్రమాణాన్ని బట్టి అంటే ఎంత వైశాల్యం ఉంది, 100 గజాల, 120 గజాల, లేకపోతే 50 గజాల, 500 గజాల, 1000 గజాల, 3000 గజాల, దాని ప్రకారంగా ఆయం నిర్ణయించుకున్న తర్వాత ఈ శంకుని చండ్రకరతో చేసిన శంకు ఏదైతే మనం చూపించామో పోయిన వారం, ఆ శంకుని మనం తప్పనిసరిగా
ఆ స్థలానికి గర్భం అంటే కనుక సెంటర్ పాయింట్లో మనం తీసుకుని ఆయం ప్రకారంగా అక్కడ స్థాపన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అష్టదిక్కుల్ని మనం ఈ యొక్క శంకుతో బంధించుకుంటే కనుక మనకి ఎటువంటి వాస్తుపరమైన దోషాలు కానీ లేకపోతే ఎవరైనా వచ్చి బా ఇల్లు చాలా బాగుందండి, ఎంత బాగా కట్టారండి అని చెప్పి ఆ దుష్ట ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దృష్టి దోషం, ఆ దృష్టి దోషం పోవటం కానీ నిన్నటి వరకు ఏం లేదండి వీడికి వాళ్ళు ఇంత పెద్ద ఇల్లు కట్టాడండి అంటే నరదృష్టి. కాబట్టి ఇట్లాంటి దృష్టి దోషాలు ఇవన్నీ పోవటానికి ఈ శంకువు బాగా ఉపయోగిస్తుంది. దానికంటే ప్రధానంగా మనకు ఉపయోగపడేది శంకువు ఎందుకు ఉపయోగిస్తుందంటే కనుక మా భూకంపాల నుంచి దాని తర్వాత మన పిడుగుపాటు ఏదైతే ఉందో ఆ పిడుగుపాటుని రాకుండా ఆ ఇంటి వైపు చూసే అవకాశాలు ఈ శంకువు వల్ల కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫ్లాట్స్లో ఉన్నా లేకపోతే స్థలంలో ఉన్న మామూలు దాంట్లో ఉన్నా తప్పనిసరిగా ఈ శంకుని స్థాపన చేసుకోవచ్చు. వివరాలన్నీ కార్యాలయంలో తెలియజేస్తారు. ఓకే అండి, మరి విన్నారు కదా శంకుస్థాపన యొక్క ప్రాధాన్యత గురించి గత వారం కూడా వివరంగా తెలియజేస్తారు. అలాగే శంకు గురించి కూడా వివరంగా తెలియజేస్తారు కదా. మరిన్ని విషయాలు తెలుసుకోవాలి, మీరు కూడా శంకు తీసుకునే అవకాశం ఉంది, ఆలోచన ఉన్నా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి నెంబర్స్కి కాల్ చేసి నేరుగా వారి ఆఫీస్కి వెళ్ళి సంప్రదించండి, వివరాలను తెలుసుకోండి. జ్యోతిష శిక్షణ తరగతుల గురించి చెప్పారు కదా, అసలు ఏ శాస్త్రాలు వివరించబోతున్నారు, అలాగే తరగతుల ప్రాధాన్యత కూడా చెప్పండి. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అన్నారు కదా, విధానం ఒకసారి చెప్పండి. జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, మేళాపాకము, ముహూర్తము ఈ 3 శాస్త్రాల్లో విడివిడిగా మనం తరగతులు నిర్వహించడం జరుగుతోంది. జ్యోతిష్యంలో ఏమీ రాని స్క్రాచ్ నుంచి అంటే జ్యోతిష్యం కానీ గ్రహం కానీ తిథి కానీ అని తెలియనప్పటి నుంచి అక్కడి నుంచి తెలియజేసి గ్రహం అంటే ఏంటి, తిథి అంటే ఏంటి, నక్షత్రం అంటే ఏంటి ఇవన్నీ తెలియజేసి జన్మ జాతక చక్రం వారి చేత వేయించేట్టుగా పంచాంగం చూసి కానీ ఎఫ్ఎంఆర్ఎస్ కానీ చూసి వాళ్ళ చేతితో వాళ్ళు జాతక చక్రం వేసేట్టుగా, అలాగే ఫలిత విశ్లేషణ అంటే ఫలితాలు ఎలా చెప్పాలి అనేంతవరకు సన్నద్ధం చేసి వాళ్ళని మేము ఈ కోర్సు వివరాలు ఉంటాయి దీంట్లో. దీన్ని జ్యోతిష్య పరిచయం అంటున్నాం మనం. ఈ జ్యోతిష్య పరిచయంలో స్క్రాచ్ నుంచి అంటే ఏమీ లేని తనం నుంచి ఈ యొక్క వివరాలని తప్పనిసరిగా తెలియజేసి వారికి జ్యోతిష్యం వారు సొంతంగా చెప్పడమే కాక 10 మందికి ఉపయోగపడేట్టుగా ఈ యొక్క జ్యోతిష్య తరగతులు ఉంటాయి. అలాగే చెప్పండి. సంఖ్యాశాస్త్రంలో ఇప్పుడు మనకు పోకళ్ళు చూస్తున్నాం, సంఖ్యాశాస్త్ర పోకళ్ళు. కాబట్టి ఆ పోకళ్ళు మనకి శాస్త్ర ప్రకారంగా ఉన్నాయా లేవా, అసలు సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి, ఆయన పైథాగరస్ ఏం చెప్పారు, ఆర్యభట్టు గారు ఏం చెప్పారు, ఇంకోళ్ళు ఏం చెప్పారు, ఇవన్నీ వివరాలు తెలియజేస్తూ దానికి సంబంధించినంత వరకు తప్పనిసరిగా ఈ న్యూమరాలజీ, అస్ట్రాలజీ 2 అనుసంధానం చేసుకుని ఎలా చెప్పవచ్చు అనే అంశం మీద ఈ సంఖ్యాశాస్త్ర తరగతులు అనేవి ఉంటూ ఉంటాయి. ఓకేనండి, మరి అలాగే మరి ముహూర్తం నిర్ణయించే విధానం గురించి అన్నీ చెప్తాను అని చెప్పారు కదా, మరి అసలు ఎవరెవరు రావచ్చు, అసలు ఎవరెవరు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ముహూర్తము, మేళపాకం అనేది 2 కలిపి ఒక తరగతి ఇది. ముహూర్తం అంటే కనుక మనం ఏదైనా శుభ కార్యక్రమాలు చేసుకోవటానికి మంచి రోజును చూస్తూ ఉంటాం. ఆ మంచి రోజు నిర్ణయం ఎలా చేసుకోవాలని చెప్పేది ముహూర్త శాస్త్రం. దాంతోపాటుగా మేళపాకం అంటే హరస్కోప్ మ్యాచింగ్ ఫర్ ద మ్యారేజ్ పర్పసెస్ లేకపోతే బిజినెస్ పర్పసెస్కి. సో వివాహం కావటానికి జాతక చక్రాన్ని ఎలా మనం చూసుకోవాలి, దాంట్లో ఉన్న దోషాలు ఏమైనా కనుక్కుంటే ఆ దోషాల నివారణ ఎలా చేసుకోవాలి, ముహూర్త నిర్ణయం ఎలా చేయాలి. మనకి మొత్తం పంచదశ కర్మలు ఉన్నాయి, శుభకర్మలు. ఈ పంచదశ కర్మలకి అంటే చౌలం దగ్గర నుంచి పుట్టినప్పటి నుంచి మనిషి గర్భధారణ దగ్గర నుంచి మళ్ళీ అతను వివాహం అయ్యేంత వరకు తప్పనిసరిగా ఈ యొక్క మనకి మొత్తం పంచదశ కర్మలు ఉంటూ ఉంటాయి. అలాగే ఈ దీంట్లో మన శుభకర్మలు, అశుభకర్మలు షోడశ కర్మ అంటాం, అది లాస్ట్గా అంత్యేష్టి సంస్కారం అంటాం. దానికి కూడా మంచి రోజు చూసుకుంటారు. కాబట్టి ఆ ముహూర్త నిర్ణయం ఎలా చేసుకోవాలి, ఏ ముహూర్తం ఎలా పెట్టుకోవాలి, నూతన వ్యాపారం ప్రారంభించాలి ముహూర్తం ఎలా పెట్టుకోవాలి, ఇంట్లో గృహ పరికరాలు టీవీ తెచ్చుకుంటాం, ఫ్యాన్ తెచ్చుకుంటాం, గ్రైండర్ తెచ్చుకుంటాం, వీటికి ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు. అలాగే మామూలుగా క్షౌరం చేసుకుంటూ ఉంటాం, షేవింగ్ ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోకూడదు, ప్రతి దానికి మనకి శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ముహూర్తంలో అట్లాంటి విషయాలన్నీ చెప్పేసేసి దాని తర్వాత హరస్కోప్ మ్యాచింగ్ కంపాక్టబిలిటీ అనమాట. వధువుకి వరుడికి సంబంధించినంత వరకు వీరి యొక్క జన్మజాతక చక్రం ఎలా ఉన్నది, దాన్ని వివాహపరంగా ఏమైనా దోషాలు ఉన్నాయా, దోషాలు ఉంటే నివారణ ఎలా చేసుకోవాలి అనే అంశం ముహూర్తము మేళపాకం మీద చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఈ క్లాసెస్కి సంఖ్యాశాస్త్రం కానీ, ముహూర్తం మేళపాకానికి కానీ, లేక జ్యోతిష్యానికి కానీ ఎటువంటి వయసుతో నిమిత్తం లేదు. చిన్న పెద్ద ఎవరైనా రావచ్చు, అందరూ వస్తున్నారు, పెద్ద ఇబ్బందికరమైన అంశం కాదు అది. అలాగే మనం చాలాసార్లు చెప్పుకున్న కులం కానీ మతం కానీ దీనికి ఇంకా ఆపాదించబడలేదు. దయచేసి జ్యోతిష్యాన్ని ఒక కులంగా కానీ మతంగా కానీ ఒక ప్రాంతానికి కానీ పరిమితం చేయవద్దు. ఇంతవరకు ఆ మురికి అనేది ఇంక జ్యోతిశాస్త్రంగా అంటుకోలేదు. కాబట్టి మన వాళ్ళందరూ అట్లాగే శ్రమ చేస్తున్నారు.
శాస్త్రాన్ని శాస్త్రంగా నేర్చుకుందాం, నేర్చుకున్న తర్వాత ఆ శాస్త్రం 10 మందికి ఉపయోగపడేట్టుగా చేసుకుందాం. కాబట్టి కుల మత వర్గ ప్రాంత భేదాలు ఏమీ లేవు జ్యోతిష్యం నేర్చుకోవడానికి, కేవలం ఆసక్తి మాత్రమే కావాలి. ఓకేనండి. మరి అలాగే గురుగ్రహ శాంతి పూజ గురించి చెప్పారు కదా, పూజలో మరి ఎవరెవరు పాల్గొనొచ్చు, పూజ వివరాలతో పాటు మరి పాల్గొన్న తర్వాత వెంటనే ఎటువంటి ఫలితాలు వస్తాయని అడుగుతూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు సమంజసం, వివరాలన్నీ చెప్పండి. గురుగ్రహం గురించిన వివరాలు మనకు అంటే గురుగ్రహం గ్రహమండలంలో చూసుకుంటున్నప్పుడు గురుగ్రహం అనేది చాలా పెద్ద గ్రహం. అంటే ఎక్స్పాన్షన్ నేచర్గా ఉన్నది. కోరికలు అంటే ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం కావాలి, ఇంకా పెద్దవాడిని కావాలి, ఇంకా పెద్దవాడిని కావాలి, ₹1,00,000 సరిపో, 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి, అంటే కోరికని ఎక్కువగా పెంచేది గురుగ్రహం అన్నమాట. కాబట్టి ఈ గురుగ్రహం ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి ఇబ్బందికరమైన అంశాలుగా ఉంటాయి. కాబట్టి గోచారంలో అంటే కారకో భావనాశయ అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి అది కనుక లగ్నాల్లో ఉంటే, జన్మరాశిలో కనుక ఉంటే, ఆ జన్మరాశి సంబంధించినంత వరకు అంటే నేను చాలా అందంగా కనబడాలి అంటే అంతవరకు ఈ జిమ్కి వెళ్ళినవాడు గురువు జన్మరాశిలో కనగానే జిమ్కి వెళ్ళటం, పొద్దున్నే వాకింగ్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయి. అలాగే దశమంలో కనుక వస్తే వృత్తిపరంగా ఇంకా ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ వచ్చేస్తుంది ఆల్రెడీ, ఇంకా ప్రమోషన్ రావాలి, మా బాస్ సరిగ్గా లేడు, ఇట్లాంటి వల్ల కొంచెం ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క గురుబలం ప్రతి జాతకుడికి అవసరమే. కాబట్టి ఆ జాతకుడు ఏ రాశితో సంబంధం లేకుండా తప్పనిసరిగా ప్రతి యొక్క వ్యక్తి ఈ గురుగ్రహ శాంతి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. గురుబలం ఉంటే కనుక జన్మజాతకానికి అన్ని బలం ఉన్నట్టే. అంటే గురువు అంటే కనుక దైవబలం. ఎప్పుడైతే వ్యక్తికి దైవబలం ఉంటుందో తప్పనిసరిగా అతనికి జీవితంలో అన్ని విధాలుగా ఎటువంటి కష్టాలు నష్టాలు లేకుండా ముందరికెళ్ళగలుగుతాడు. కాబట్టి గురుగ్రహం కనుక అనుకూలంగా ఉంటే అందరికీ శుభం కలుగుతుంది. కాబట్టి రేపు 19వ తారీఖు గురుగ్రహం మార్పు ఏదైతే జరుగుతుందో మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రావడం జరుగుతుంది. ఈ మార్పులో కనుక గురుగ్రహానికి సంబంధించినంత వరకు గురుగ్రహానికి అధిష్టాన దేవత అయిన మేధా దక్షిణామూర్తి యొక్క అనుష్ఠానం చేసుకుంటూ దానికి సంబంధించిన పూజాధికాలు కల్పం ఉంటుంది. కల్పం అంటే కనుక సిస్టమేటిక్గా ఎలా పూజ అమలు చేసుకోవాలనేది చెప్పడానికి. కాబట్టి ఆ కల్పయుక్తంగా కనుక మనం పూజా విధానం అమలు చేసుకుంటే తప్పనిసరిగా సుఫలితాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వివరాలన్నీ మనకి సంస్థలో తెలియజేస్తారు. ఓకే అండి. మరి అలాగే నేరుగా కలవడానికి సంస్థకు రావాలని అంటుంటారు. అపాయింట్మెంట్ కోసం కూడా స్క్రీన్ మీద నెంబర్స్కి కాల్ చేస్తే మరి సంస్థకు రావాల్సి ఉంటుంది కదా. ఒకసారి సంస్థ చిరునామా వివరాలు, వచ్చే వివరాలు చెప్పండి. అపాయింట్మెంట్ తీసుకుని రావాలా? ఖచ్చితంగా వివరాలన్నీ చెప్పండి. అంటే అపాయింట్మెంట్ తీసుకుని వస్తే కనుక వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వచ్చి వెయిట్ చేసుకుని అయ్యో చాలాసేపు అయిందంటాం, ఇలాంటి కొన్ని ఇట్లాంటి ఇబ్బందికరమైన అంశాలన్నీ ఉండకుండా ఉండడానికి ముందర ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే ఆఫీసు చిరునామా కేవలం చికటపల్లిలో మాత్రమే ఉన్నది మాది. చికటపల్లి మెయిన్ రోడ్ మీద ఆంధ్రా బ్యాంక్ ఉంటుంది. ఆంధ్రా బ్యాంక్ పక్క సందులో లోపలికి వచ్చిన తర్వాత ఒక పార్క్ ఎదుర్కొండానికి గ్రహవాణి అని చెప్పి బోర్డు కనిపిస్తుంది. కాబట్టి ముందర అపాయింట్మెంట్ తీసుకుని కనుక వస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ సమయం అమూల్యమైంది. కాబట్టి అమూల్యమైన సమయాన్ని చక్కగా వాడుకుందాం. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకుని వస్తే మీకు ఏ విధమైన సంశయాలు జాతకపరంగా ఉంటే కనుక అవన్నీ తీర్చి మిమ్మల్ని ఆనందకరంగా వెళ్ళేట్టుగా చేసే బాధ్యత గ్రహవాణి తీసుకుంటాం. ఓకే అండి. మరి అలాగే ఎంతోమంది జాతక పరిశీలనకు వచ్చినప్పుడు కావచ్చు, జాతక మరి వివరాలు తెలుసుకునేటప్పుడు కావచ్చు, యోగాలు ఉన్నాయని అడుగుతారు, ఆకస్మిక ధన యోగాలు ఉన్నాయని అడుగుతుంటారు, రాజయోగం కావాలి అని అంటుంటారు కదా. అసలు యోగాలు ఉంటేనే దాన్ని అనుభవించే శక్తి లభిస్తుందంటారా? యోగాలు లేని వారికి యోగాలు రప్పించే విధంగా ఏమైనా అవకాశం ఉంటుందంటారా? యోగాలు రప్పించేందుకు ఎక్కువగా అవకాశాలు ఉండవు మామూలుగా అయితే రప్పిస్తున్నాము, యోగం లేని యోగం పట్టుకొస్తున్నాము అనేది కొంచెం నమ్మటానికి కొంచెం సత్యదూరంగా ఉంటుంది. అయితే ప్రతి వ్యక్తికి జన్మజాతకంలో కానీ ఏదో ఒక గ్రహం ఉచ్చులో ఉండటం కానీ, కేంద్రంలో ఉండటం కానీ, కోణంలో ఉండటం కానీ తప్పనిసరిగా జరుగుతుంది. అవి కూడా లేకపోతే కనుక వ్యక్తి కొంచెం బాధపడుతుంటారు. అందుకనే మన దేశంలో దాదాపుగా 30% ఆఫ్ ది పీపుల్ బిలో ది పావర్టీ లైన్ ఉంటున్నారు. కాబట్టి పావర్టీ లైన్ కంటే ఎబో ఉండాలంటే వారికి ఏదో ఒక గ్రహం అనుగ్రహంగా ఉండాలి. ఆ గ్రహాన్ని అనుగ్రహంగా చేసుకోవడానికి అంటే మనకి హెల్ప్ చేసేవాడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఊరు అవతల ఉన్నాడు, వేరే హైదరాబాద్లో మనం ఉంటున్నాం, వేరే ఊళ్ళో కర్ణాటకలో మనకి సాయం చేయాల్సిన వ్యక్తి ఉన్నాడు. సాయం చేసిన వ్యక్తి ఉన్నాడు కానీ ఆ వ్యక్తి దగ్గర మనం వెళ్ళగలగాలి, లేకపోతే ఆ వ్యక్తి మనని చూడాలి, లేకపోతే ఆ వ్యక్తితో మనం మాట్లాడాలి. ఈ మాట్లాడేందుకు మధ్యలో వచ్చే హడ్డుల్స్ ఏవైతే ఉన్నాయో ఆటంకాలు తొలగించుకునేందుకు మాత్రమే ఈ యొక్క పూజాధికాలు అవి ఉపయోగపడతాయి. అంతే తప్పితే ఆ వ్యక్తిని కొట్టేసి తీసుకొచ్చి నాకు పని చేస్తావా లేదా అని చెప్పేట్టు ఏ శాంతి పూజలు ఉండవు. కాబట్టి ఈ ఆటంకాలు తొలగించుకుని ఉండి అతను మనకి మంచిగా పనిచేసుకునేందుకు మాత్రమే ఇవి ఉపయోగిస్తాయి. 2 గ్రహాలు కలిస్తే యోగం అంటాం, 3 గ్రహాలు కలిస్తే యోగం అంటాం. యోగం అంటే అది గ్రహ యోగం అంటే కనుక
రెండు గ్రహాలు మంచి గ్రహాలు కానీ చెడు గ్రహాలు కానీ ఒక రాశిలో కలిస్తే దాన్ని గ్రహ యోగం అంటాం. ఆ గ్రహ యోగం ప్రకారంగానే వ్యక్తిగత జాతకంలో ఉంటాయి కాబట్టి ఆ యోగాలు మంచి యోగాలు ఉన్నాయా అలాగే దుష్ట యోగాలు ఉన్నాయా, ఏ యోగాలు పనికొస్తున్నాయి అనేవి చూసుకుని దాని ప్రకారంగా జీవితాన్ని ముందటి నడిపించుకోవడానికి జ్యోతిశాస్త్రం ఉపయోగిస్తుంది. దాని ప్రకారంగా ఏవైనా ఇట్లాంటి సంశయాలు ఉంటే తప్పనిసరిగా మా తరగతులకు కానీ సంస్థకు కానీ వస్తే తప్పనిసరిగా దానికి మీకు నచ్చేట్టుగా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. మరి అలాగే దోషాల గురించి కూడా అడుగుతుంటారు కదండి. దోష నివారణ పూజలు చేసినా కూడా పరిష్కార మార్గం పొందలేదని కూడా చాలా మంది అంటుంటారు కదా. దోష నివారణ పూజలు చేసినా కూడా దోషాలని అధిగమించలేకపోవడానికి గల కారణం ఏంటంటారు? దోషాలు ఎలా ఉన్నాయి అనేది మొదలు చూసుకోవాలి. దోషాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకున్న తర్వాత ఆ దోషానికి తగిన పూజలు ఏంటి. ఉదాహరణకి పిఎంపి డాక్టర్ అని అది పూర్వం ఉండేవాళ్ళు, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. దాని తర్వాత ఆర్ఎంపి, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. దాని తర్వాత సూది మంది ఇచ్చే డాక్టరు, మా బిడ్డలు ఇచ్చే డాక్టర్, దాని తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్, దాని తర్వాత పెద్ద డాక్టర్, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. ఈ రకరకాలుగా ఉన్నప్పుడు మనం వెంటనే ఏం చేస్తున్నాం, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంటే ఎవరు ఇక్కడ కించపరచట్లా, మనం ఏం చేస్తున్నాం, పక్కింటి పిన్నిగారినో తాతగారినో లేకపోతే ఎదురుకుండా గుడి కనిపిస్తే గుడిలో వెళ్ళి అడిగేస్తున్నాం. వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అని మనం అడగట్లా. అదే మనకు కొంచెం జ్వరం వచ్చింది అనుకోండి, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నాం, బాగా టెస్ట్ చేసి మాకు మంది ఇచ్చారండి, దగ్గు వచ్చిందండి, దగ్గుకి ఎన్ని మచ్చక స్కానింగ్ తీశారు, ఎక్స్రే తీశారు, అన్నీ తీశారండి, చివరికి ఉత్త దగ్గే ఏం లేదు భయపడక్కర్లేదని చెప్పారండి అంటాం. ఈ లోపల మన బిల్ ఒక 20,000 అవుతుంది. ఇదే కనుక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టక్మని చెప్పి 2 టాబ్లెట్ రాస్తాడు, అయిపోతుంది. లేదు మనం ఇట్లా పక్క వాళ్ళ పిఎంపి డాక్టర్ దగ్గరకో లేకపోతే ఇట్లా పిన్నిగారు బాబాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడతాం. అలాగే జ్యోతిషంలో కూడా మనకి చాలా పూజలు చేస్తున్నామండి మాకు, ఎందుకంటే ఎదురు వాళ్ళు పక్కన వాడు ఏది చెప్తే అది చేస్తాం, అదేదో చెప్తే చేస్తాం, టీవీలో ఏది చెప్తే అది చేస్తాం. అది కాబట్టి ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వ్యక్తిగతంగా అందుకనే జ్యోతిష్యుడు అనేవాడికి రాగం, ద్వేషం, అనురాగం, అనురక్తి అనేది ఉండకూడదు వచ్చిన వ్యక్తి మీద. వీడు ఈ రోజున వచ్చాడు కాబట్టి అమ్మయ్య నాకు డబ్బులు వచ్చేస్తాయి, 20,000 వస్తున్నాయి, అమ్మాయి దొరికాడు అని చెప్పి అనుకోకూడదు. కాబట్టి అలా అనుకోకుండా ఉంటే కనుక ఆ దోష నివారణ ఏదైతే వీడు చెప్తాడో అది తప్పనిసరిగా వాడికి సత్ఫలితాలు ఇస్తాయి. కాబట్టి దోషం ఇట్లా పూజ చేయంగానే దోషం అనేది ఎరాడికేట్ కాదు, దయచేసి గమనించండి. ఆ ప్రాబ్లంకి ఇంటెన్సిటీ తగ్గుతుంది. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి మనని కత్తి పట్టుకుని పొడవటానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, దోష నివారణ పూజలు కనుక చేసుకుంటే కత్తి అక్కడ పెట్టేసి చెంపదెబ్బ కొట్టేసి వెళ్తాడు, కొట్టడం గ్యారంటీ. అంతే పొడవకుండా ఏం చేస్తాడు, ఓ చెంపదెబ్బ కొట్టేసి వెళ్తాడు. కాబట్టి ఇంతే చేస్తాడు తప్పితే వాడు అక్కడ కత్తి అక్కడ పెట్టేసి అయ్యా గురుగారు క్షమించండి అని చెప్పి కాడైతే పట్టుకోడు. కాబట్టి ఇట్లాంటివన్నీ లేవు. కాబట్టి సింపుల్గా కరెక్ట్గా క్వాలిఫైడ్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత అతనితో జాతక చక్రం పరిశీలన చేసుకుని ఏ దోషాలు ఉన్నాయి ఆ దోషాలకి కరెక్ట్గా శాంతి విధానాలు మనకి బృహజ్జాతకంలో ఏం చెప్పారు, బృహత్పరసర హోరాశాస్త్రంలో ఏం చెప్పారు, ధర్మసింధువులు ఏం చెప్పారు, నిర్ణయ సింధువులు ఏం చెప్పారు, దీని ప్రకారంగా అమలు చేసుకుంటే తప్పనిసరిగా వీరికి సత్ఫలితాలన్నీ కలుగుతాయి. ఓకే అండి. మరి అలాగే కార్యక్రమం ముగించే ముందు మరి గురుగ్రహ శాంతి ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారు కదా, పూజ వివరాలన్నీ మరొకసారి చెప్పండి. రేపు 19వ తారీఖు గురుగ్రహం ఏదైతే మనకి మిథున రాశి నుంచి కర్కటక రాశిలోకి మారుతున్నప్పుడు ఈ గురుగ్రహానికి సంబంధించిన శాంతి విధానాలు మనం తప్పనిసరిగా అమలు చేసుకోవాలి. ప్రతి వ్యక్తికి గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి. ఎందుకంటే గురుగ్రహం కనుక అనుగ్రహం ఉంటే కనుక దైవబలం ఉన్నట్టుగా. కాబట్టి దైవబలం అందరికీ కావాల్సిందే. కాబట్టి దీంట్లో అంటే 95% పురుష ప్రయత్నం, 5% మాత్రమే దైవబలం. అయితే ఈ 95% లేకుండా 5% లేదు, 5% లేకుండా 95% లేదు, రెండు సైమల్టేనియస్గా వెళ్తూ ఉండాలి. కాబట్టి ప్రతి వ్యక్తికి ఈ గురుగ్రహ అనుగ్రహం కావాలి. కాబట్టి ఎవరైనా సరే ఈ గురుగ్రహం గురించిన శాంతి విధానాలు అమలు చేసుకోవాల్సిందే. దాని గురించిన వివరాలు సంస్థలు తెలియజేస్తారు. దీనికి గురుగ్రహానికి అధిష్టాన దేవత మనకి ఇందాక చెప్పుకున్నట్టు మేధా దక్షిణామూర్తి. ఈ మేధా దక్షిణామూర్తి యొక్క కల్పం ప్రకారంగా, కల్పం అంటే కనుక సిస్టమేటిక్గా ఎలా చేసుకోవాలి, పూజా విధానాన్ని అమలు చేసుకోవాల్సింది తెలిపేది కల్పం. కాబట్టి ఆ కల్పయుక్తంగా ఉన్న దాని ప్రకారంగా మేధా దక్షిణామూర్తి, రుద్ర హోమము, అలాగే నవగ్రహ హోమము, గురుగ్రహ హోమం జరుగుతుంది. వివరాలన్నీ సంస్థలు తెలియజేస్తారు. ఓకే అండి. మరి మీరు కూడా వేమూరి సూర్యనారాయణ శర్మ గారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, దోషాలు, దశలు, యోగాల గురించి తెలుసుకోవాలి, సమస్యలు అధిగమించాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే జూన్ 19వ తేదీన గురుగ్రహ శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నారు. హోమం యొక్క ప్రాధాన్యత గురించి, గురుగ్రహం యొక్క ప్రాధాన్యత గురించి, వచ్చే సమస్యల గురించి వివరంగా తెలియజేశారు కదా. హోమంలో పాల్గొనడానికి స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. జ్యోతిష శిక్షణ తరగతి నిర్వహిస్తున్నారు. జూన్ 5వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా వారి కార్యాలయానికి వెళ్ళి సంప్రదించండి. శంకు యొక్క ప్రాధాన్యత
తెలియజేశారు కదా. శంకు సంబంధించి వివరాలు తీసుకోవాలనుకున్నా కూడా నేరుగా వారి కార్యాలయానికి వెళ్ళి సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. యూట్యూబ్ సెర్చ్లో గ్రహవాణి లేదా వేమూరి సూర్యనారాయణ శర్మ అని వారి పేరు టైప్ చేసినట్లయితే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చేసి మరి ఈరోజు కార్యక్రమంలో గోచారం గురించి, గ్రహాల మార్పు వలన వచ్చే ఫలితాల గురించి, గురుగ్రహం గురించి, అలాగే దోషాల గురించి, యోగాల గురించి చాలా వివరంగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి గ్రహవాణి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. గ్రహవాణి జ్యోతిషాలయం 1-1-230/6/D, ఆంధ్ర బ్యాంక్ ప్రక్కన, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04064292000, సెల్ నంబర్ 9002216866, ఈమెయిల్ simpremedy@gmail.com.